హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోటివేషనల్ టాక్స్. మనిషి 2 సంవత్సరాలకి మాటలు నేర్చుకుంటాడు, కానీ ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోవడానికి మాత్రం జీవితకాలం కూడా సరిపోదు. మన అనుకున్న వాళ్ళ దగ్గర నీ విలువ తగ్గినప్పుడు దూరం అవ్వడమే మంచిది. ఎందుకంటే ఏ బంధమైనా మన అని నీవు మాత్రమే అనుకుంటే సరిపోదు. ఎదుటి వాళ్ళు కూడా మన అనుకున్నప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది. మీరు మనశ్శాంతిగా బ్రతకాలనుకుంటే ఏది ఎక్కువగా తెలుసుకోకూడదు, ఎవరిని ఎక్కువగా చదవకూడదు, ఎక్కడ నా సొంతం అనే భావన ఉండకూడదు. ఎదిగే వారికి ప్రతినిత్యం రగిలే గుణం కావాలి. ఎదిగిన వారికి అనుక్షణం ఒదిగే లక్షణం కావాలి. గోర్లు పెరిగినప్పుడు గోళ్లను కత్తిరిస్తాం, కానీ వేళ్లను కత్తిరించం. అలాగే గొడవలు వచ్చినప్పుడు కోపతాపాలను కత్తిరించాలి, కానీ బంధాలను కాదు. మీ గురించి ఈ 2 విషయాలు ఎవరితోనూ పంచుకోకండి. అవేంటంటే, 1 మీ సంపాదన, 2 మీ భవిష్యత్తు ప్రణాళికలు. మనకు కొన్ని కంటికి నచ్చుతాయి, కొన్ని మనసుకు నచ్చుతాయి. కంటికి నచ్చినది కళ్ళ ముందు ఉన్నంతసేపే, కానీ మనసుకు నచ్చింది మాత్రం మన మనసులో శాశ్వతంగా నిలిచిపోతుంది. మీకు గర్వం తలకెక్కితే ఒక్కసారి శ్మశానం వైపు చూడు. అక్కడ నీకంటే గొప్పవాళ్ళు మట్టిలో కలిసిపోయారు. మీకు అందరినీ సంతోషపెట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని. అందరితో సంతోషంగా ఉండడం చాలా సులువైన పని. కొన్నిసార్లు సహాయం పొంది ముందుకు వెళ్ళటం కన్నా గాయంతో వెనకబడిపోవడమే మంచిది. ఎందుకంటే సహాయం సోమరిపోతుల్ని చేస్తుంది, గాయం బలవంతుణ్ణి చేస్తుంది. ఏం జరిగినా దానికి ఒక కారణం ఉంటుంది. అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ టైం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది. అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది. కావలసిందల్లా కొంచెం ఓపిక మాత్రమే. నీవు ఏదైనా కోల్పోయినప్పుడు శాంతంగా, స్థిరంగా ఉంటే నీవు గెలిచినట్టే. కాలమే పరిస్థితుల్లో పరివర్తన తెస్తుంది. అవసరానికి వాడుకొని వదిలేసేవారు దగ్గర ఉన్న ఒకటి, దూరంగా ఉన్న ఒకటి. అలాంటి వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనుషులుగా కనిపిస్తాం. తర్వాత గడ్డి పరక కన్నా హీనంగా చూస్తారు. నమ్మకం, ప్రాణం 2 ఒకటే. ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. నమ్మిన వారిని మోసం చేయవద్దు, మోసం చేసిన వారిని నమ్మవద్దు. ఎవరి జీవితం వారికి బరువే, పక్కనోడి జీవితమే తేలిక. ఎందుకంటే వాడి జీవితాన్ని వీడు మోయడు కనుక. ఉత్తములు చేతల్లో మెరుగ్గా ఉంటారు, అధములు మాటల్లో మెరుగ్గా ఉంటారు. ఏమవుతుందో అని ఆలోచిస్తూ అసలు ప్రయత్నమే మానేస్తే అక్కడే మిగిలిపోతావు. ప్రయత్నించి ఓడిపోయినా ఏం చేయకూడదు అని ఒక నిర్ధారణకు రావచ్చు. ఆపదలో ఆదుకునే వాళ్ళు అరుదుగా ఉంటారు. వాళ్ళని వదులుకోవద్దు. అవసరం ఉన్నా లేకున్నా విమర్శించే వాళ్ళు అంతటా ఉంటారు. వీరిని అస్సలు పట్టించుకోవద్దు. నీకున్న సంపదతో తృప్తి పడకపోవచ్చు, కానీ నీకున్న జ్ఞానంతో సంతృప్తి పడకూడదు. నీ మనసులో ఉండే బాధ మనసునే కాదు, సంతోషాలను, ఆశలను, కలలను, ఆకలిని, చివరికి నిద్రను కూడా దూరం చేస్తుంది. మనిషికి బ్రతకడానికి పెద్దగా ఖర్చు ఉండదు, కానీ ఎప్పుడైతే ఎదుటివారిలా బ్రతకాలి అనుకుంటాడో అప్పుడే ఖర్చు అవుతుంది. మీరు భయపడి ఏడుస్తున్న కొద్దీ మీ కన్నీళ్లను దోసిలి పట్టి ఆనందిస్తుంది ఈ లోకం. ధైర్యంతో ఒక్క అడుగు ముందుకు వేశారా, పడి
ఆ నీటితోనే మీ పాదాలు కడుగుతుంది. మనం వస్తువు విలువ కొనే ముందు తెలుసుకుంటాం, మనిషి విలువ కోల్పోయాక తెలుసుకుంటాం. ఒకరి కోసం నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడు మార్చుకోకు. సింహం కూడా తన స్వభావాన్ని వదిలి పిల్లిగా మారితే కుక్కలు కూడా వెంటపడి కరుస్తాయి. సుగుణం నిన్ను రాజును చేస్తే మూర్ఖత్వం నిన్ను బానిసను చేస్తుంది. మనీ నుండి వచ్చే ప్రేమ దీపం లాంటిది. అది నూనె ఉన్నంత వరకే వెలుగుతుంది. మనసులో నుండి వచ్చే ప్రేమ సూర్యుడు లాంటిది. అది సృష్టి ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది. మనిషికి ఆరోగ్యం కన్నా విలువైనది, ముఖ్యమైనది మరేదీ లేదు. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించవచ్చు. పడిలేచిన అల పయనం కొంత దూరం మాత్రమే, కానీ పడిలేచిన మనిషి పయనం గొప్ప దూరం అవ్వాలి. లక్ష్య సాధనకు దగ్గరవ్వాలి. ఒకరి నుంచి సహాయం అందుకున్నప్పటికీ సంతోషం కంటే వేరొకరి సహాయం చేస్తే వచ్చే సంతోషం ఎక్కువ. అదుపులేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం. మీ ఆనందాన్ని పంచుకునే వారికంటే మీ బాధను పంచుకునే వారికి ఎక్కువ విలువ ఇవ్వండి. ఆనందం అందరూ పంచుకుంటారు, బాధ మనవాళ్ళు మాత్రమే పంచుకుంటారు. దగ్గర ఎక్కువైనట్లయితే దూరం తప్పదు. నమ్మకం ఎక్కువైనట్లయితే ద్రోహం తప్పదు. ప్రేమ ఎక్కువైనట్లయితే బాధ తప్పదు. ఆశ ఎక్కువైనట్లయితే దుఃఖం తప్పదు. ఇదే జీవిత సత్యం. నీ దగ్గర ఏముంది అనే ఆలోచన కంటే నీకోసం ఎవరున్నారు అనే ఆలోచన నిజంగా ఎన్ని కష్టాలైనా మరిపించేలా చేస్తుంది. జీవితం బాగుండాలంటే పేరులో అక్షరాలు మార్చుకోమని, అంకెలు మార్చుకోమని, ఇల్లు మార్చమని చెబుతారు, కానీ బుద్ధి మార్చుకోమని ఎవరూ చెప్పరు. కష్టపడేవాడు ఎక్కడైనా జీవించగలడు. సోమరిపోతూ బంగారు గనిలో ఉన్న బికారిగానే ఉంటాడు. పిరికివాడిదే ఆపద కనిపిస్తుంది, ధైర్యవంతుడికి అవకాశం కనిపిస్తుంది. మీ బాధలకు ఎవరో కారణమని భ్రమపడితే బాధ రెట్టింపవుతుంది. కారణం మీరే అని తెలుసుకుంటే పరిష్కారమన్న దొరుకుతుంది. ఎందుకంటే మీ అనుమతి లేనిదే మిమ్మల్ని ఎవరూ బాధించలేరు. సృష్టిలో ఏ తప్పు లేదు, నీ దృష్టిలోని తప్పుంది. నువ్వు మాత్రమే ఎదగాలి అనుకున్నప్పుడు నువ్వు పడిపోతే పట్టుకోవడానికి ఎవ్వరూ రారు. నీతో పాటు నీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఎదగాలి అనుకున్నప్పుడు నువ్వు పడిపోతే పట్టుకోవడానికి 10 చేతులొస్తాయి. మనం ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాళ్లను దూరం చేసుకుంటాం, లేనిది ఉన్నట్టుగా చెప్పేవాళ్లను తేలికగా నమ్మేస్తాం. నీవు నిజం తెలుసుకునేలోపు నిజాయితీగా ప్రేమించే వాళ్లను కోల్పోతాం. మనల్ని నొప్పి మాట్లాడించినంత నిజాయితీగా ఏ ఎమోషన్ మనతో మాట్లాడించలేదు. మీ బాధను అర్థం చేసుకోమని ఎవరిని అడక్కండి. ఎందుకంటే వాళ్ళు అనుభవించే వరకు ఆ బాధ వాళ్లకు కూడా అర్థం కాదు. నీవు చిన్న పనులను కూడా శ్రద్ధతో చేస్తే భారీ విజయాలు నీ సొంతం అవుతాయి. మనకు అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది, తెలివితో సంపాదించింది సంతోషాన్నిస్తుంది, కష్టపడి సంపాదించింది సంతృప్తినిస్తుంది. మాటైనా మనసైనా పరిపూర్ణంగా అర్థమవ్వాలంటే ఎదుటి మనిషి మీద నమ్మకం, అభిమానం ఉండాలి. కానీ నిర్లక్ష్యం, చులకన భావం ఉండకూడదు. మనం నడవవలసిన చోట పరిగెత్తడం ఎంత తప్పు, మనం మాట్లాడాల్సిన చోట మౌనంగా ఉండడం కూడా అంతే తప్పు. మాటలు రానివాళ్లే కాదు, కొన్నిసార్లు మనీ లేనివాడు కూడా మౌనంగా ఉండాల్సి వస్తుంది.
ఆలోచించి మాట్లాడండి. అర్థం చేసుకొని మాట్లాడండి. మంచిగా మాట్లాడండి. పూర్తిగా విన్న తర్వాత మాట్లాడండి. నవ్వుతూ మాట్లాడండి. మనసు విప్పి మాట్లాడండి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడండి. మనసు నొప్పించకుండా మాట్లాడండి. తక్కువ మాట్లాడండి. గుర్తుంచుకోండి, మీకు ఎవరి సాన్నిహిత్యంలో స్వాంతన చేకూరుతుందో వారే మీ నిజమైన ఆత్మీయులు. ఎవరికో నచ్చినట్టు మీరు బతికితే మీ లైఫ్ అంతా నటించాల్సి వస్తుంది. అదే మీకు నచ్చినట్టు బతికితే మీ జీవితం ఆనందంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.